ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకోని ధనం రాగలదు. కొన్ని పనులు త్వరగా పూర్తవుతాయి. కొంతమంది మీ సలహాలను కోరుతారు. బంగారం వెండి లభిస్తుంది. వాహన సౌఖ్యం. దక్షిణ దిక్కు ప్రయాణం లాభదాయకం. పడమర వైపు ప్రయాణం చేస్తారు. క్షత్రియుల సహకారం లభిస్తుంది. పట్టు వస్త్రాలు ధరించడం, విష్ణుమూర్తి సహస్రనామం పఠించడం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి వృషభ రాశి. విందు భోజనం చేస్తారు. కళారంగంలోని వారికి గుర్తింపు. పొట్టలో కొంత ఇబ్బంది కలగవచ్చు. జంతువులతో జాగ్రత్త. సాంకేతిక పరికరాలను కొంటారు. వైద్యుని అవసరం రావచ్చు. నూతన పదవిలో విజయం పొందుతారు. సింధూరం రంగు వస్త్రాలు ధరించడం, జ్యోతిర్లింగ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి మిథున రాశి. తూర్పు ప్రయాణాలు చేస్తారు. వేద పండితుల ఆశీర్వాదం లభిస్తుంది. తండ్రితో కలిసి ప్రయాణాలు చేస్తారు. స్థానాచలనం. ఆత్మీయుల గురించి ఆలోచిస్తారు. సోదరుల వలన లాభం. తీర్థయాత్రలు చేస్తారు. ఆకుపచ్చ వస్త్రాలు, జ్యోతిర్లింగ దర్శనం ఈ రాశి వారికి తదుపరి కర్కాటక రాశి. అనేక విధాల లాభదాయకం. ధనం లభిస్తుంది. బ్యాంక్ సహాయం పొందుతారు. తండ్రి ఆస్తి లభిస్తుంది. ఒక విషయంలో ఆందోళన చెందుతారు. ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి. గృహంలో అలంకరణ వస్తువులు కొంటారు. నూతన పదవి లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఒక విషయంలో కోపంగా ఉంటారు. పట్టు వస్త్రాలు ధరించడం, మోపీదేవి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి సింహరాశి. అనేక విధాలుగా బాగున్నది. కరెంటుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తారు. అధికారుల వలన లాభం. నూతన వస్త్రాలు ధరిస్తారు. తండ్రి తాలూకు ఆస్తి లభిస్తుంది. తెలియని అశాంతి పొందే అవకాశం కలదు. అలంకరణ వస్తువులను కొంటారు. తోటలు, వృక్షాలకు సంబంధించి చర్చిస్తారు. నీలం రంగు వస్త్రాలు, నరసింహస్వామి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి కన్యారాశి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. విందు భోజనం చేస్తారు. వెండి బంగారం కొనే అవకాశం ఉన్నది. విదేశాలు వారి వలన లాభం. క్షత్రియుల వలన లాభం. భర్త మరియు భార్య వలన సంతోషం. అనుకోని ధనం రాగలదు. పండితుల ఆశీర్వాదాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. పసుపు రంగు వస్త్రాలు, అష్టలక్ష్మి దేవాలయ దర్శనం. తదుపరి తులారాశి. దైవ కార్య నిమిత్తం ధనం ఖర్చు చేస్తారు. నూతన వస్త్రాలను ధరిస్తారు. అధికారుల వలన లాభం. విందు వినోదాలలో పాల్గొంటారు. పిల్లల అభివృద్ధి. శత్రువులను జయిస్తారు. గృహంలో మార్పులు. కళాకారులకు లాభదాయకం. నీలం రంగు వస్త్రాలు, వైష్ణవ దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. అదృష్టవంతమైన కాలం. శుభకార్య నిమిత్తం ధనం వ్యయం. అధికారులతో చర్చిస్తారు. జంతువులకు సేవ చేస్తారు. సాంకేతిక పరికరాలను అమర్చుకుంటారు. నూతన వస్త్రాలను ధరిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం లాభదాయకం. నీలం రంగు వస్త్రాలు, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి ధనస్సు రాశి. ఉద్యోగంలో, వ్యాపారంలో మార్పులు. ధనం సంపాదన విషయంలో తీవ్రంగా ఆలోచిస్తారు. భూమి విషయంలో చర్చిస్తారు. తండ్రికి అదృష్టవంతమైన కాలం. కళారంగంలోని వారికి అదృష్టం. పండితులతో చర్చిస్తారు. పడమర వైపు ప్రయాణాలు లాభదాయకం. సిమెంట్ రంగు వస్త్రాలు, సూర్య దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి మకర రాశి. స్థానాచలనం. వాహన సౌఖ్యం. నూతన జలంతో సంబంధం. వృక్షాలు, వస్త్రాలతో లాభం. ధ్వజస్తంభం విషయంలో సేవ. అనుకోని ధనం. రక్త సంబంధికుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. వేద పండితులతో ఇష్టాగోష్ఠి. కరెంట్ పనులు చేయిస్తారు. సింధూరం రంగు వస్త్రాలు, విష్ణుమూర్తి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి కుంభరాశి. శిరోవేదన, భయం, ఆందోళన పెరిగే అవకాశం కలదు. స్థానాచలనం. అపార్థాలు వచ్చే అవకాశం. నూతన వ్యక్తులతో జాగ్రత్త. కాశీ క్షేత్ర దర్శనం చేసే అవకాశం ఉన్నది. బంధువులతో సంతోషంగా ఉంటారు. పట్టు వస్త్రాలు, అష్టలక్ష్మి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి మీనరాశి. తెలియని భయం, అశాంతి, మందులు వాడే అవకాశం. గృహంలో మార్పు. అధికారుల వలన లాభం. వేద పండితులతో ఇష్టాగోష్ఠి. హాస్పిటల్కి వెళ్ళే సూచన. మోకాలి దగ్గర నుండి కొంత ఇబ్బంది కలగవచ్చు. ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం. గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం. గణపతి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం.
ఇలానే ప్రతి వారం మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా సనాతన సాంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మా సనాతన సాంప్రదాయ వెబ్సైట్లో కూడా మీరు రాశి ఫలాన్ని చూసుకోవచ్చు. అలాగే మనకి ప్లేస్టోర్లో సనాతన సాంప్రదాయ మొబైల్ యాప్ కూడా ఉంది. అందులో రిజిస్టర్ అవుతే మీరు అందులో కూడా మీ రాశి ఫలాన్ని చూసుకోవచ్చు. నమస్కారం.